వక్ఫ్ సవరణ చట్టంపై కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. వందలాది ఎకరాలు అక్రమంగా వక్ఫ్ కిందకు వెళ్తే ఇన్నాళ్ళు పట్టించుకోలేదన్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ముతావలి పేరుతో ఎన్ని వక్ఫ్ ఆస్తులు లీజులో ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వక్ఫ్ సవరణ చట్టం ద్వారా వేలాది మంది బాధితులకు న్యాయం జరిగిందన్నారు ఎంపీ రఘునందన్ రావు. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక డిమాండ్ ఉంచదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో ఓల్డ్ సిటీలో వక్ఫ్ పేరిట ముతావల్లీలు అనుభవిస్తున్నటువంటి భూముల జాబితాని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము రేవంత్ రెడ్డి గారికి ఉందా చెప్పాలి. నిజంగా వక్ఫ్ ఆస్తులు ఎన్ని, భాగ్యనగరం చుట్టూ ఏ వక్ఫ్ ఆస్తి, ఏ ముతావల్లి ఎన్ని రోజుల నుంచి లీజుకి ఇచ్చినాడు, ఏ ముతావల్లి ఏ వక్ఫ్ ఆస్తిని ఎన్నడమ్మిండు, దాని ద్వారా వచ్చినటువంటి ఆస్తి వివరాలని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా సర్వేలు చేస్తూ ఉన్నాం, గొప్పగా చట్టాలు మారుస్తూ ఉన్నామని చెప్తున్నారు కదా. మరి కొత్త రెవెన్యూ చట్టం కూడా వచ్చింది కదా మీ చేతి నుంచి. దానిలో మీ వక్ఫ్ ఆస్తులు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తుల వివరాలని మోర్ పర్టికులర్గా హైదరాబాద్ భాగ్యనగరంలో ఉన్నటువంటి ఆస్తులన్నింటిని కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్లమెంట్లో బిల్లు తెస్తే జేపీసీకి ఇవ్వమన్నారు, జేపీసీకి ఇచ్చినాం. వెనుకటికి జేపీసీలు ఎట్లుంటుండే అంటే కాంగ్రెస్ హయాంలో జేపీసీ వేసిరంటే ఇక అది కోల్డ్ స్టోరేజ్లో పెట్టినట్టే. ఏ జేపీసీ కూడా ఒక్క రిపోర్టును కూడా పార్లమెంట్కి ఇవ్వకపోతుండే. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పాలసీ పెరాలసిస్ని పక్కకు పెట్టి ఎస్ మాది పనిచేసే ప్రభుత్వం అని చెప్పి ఇదే పార్లమెంట్లో ఇదే నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తే దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలకు తిరిగి మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి ఈ వక్ఫ్ సవరణ చట్టం 2025 తీసుకురావడం జరిగింది. ఇంకా దీన్ని కూడా కొంతమంది ఎంపీలు వచ్చి వ్యతిరేకిస్తామని కార్యక్రమాలు పెట్టి ధర్నాలు పెడతామని ప్రజల్ని రెచ్చగొట్టడం అనేది పూర్తిగా మూర్ఖత్వం అవుతుంది. చదువుకున్నోళ్ళు, ఇంకా బారిస్టర్లు చదివి వచ్చినామని చెప్పేటోళ్ళు వీళ్ళు కూడా ఇట్లాంటి వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడం అనేది బాధాకరం.